Good morning YouTube, welcome back to the channel, welcome back to another vlog. So morning 5 అవుతుంది టైం. సో యూ కెన్ సీ హియర్ ఎర్లీ మార్నింగ్. ఎటు పోతున్నానా, టవల్ చూస్తారు అంటే ఫస్ట్ టైం నా సీట్ పైన టవల్ కనిపిస్తున్నాయి కదా, అంటే ఆఫ్టర్ ఎ లాంగ్ టైం. స్పీతి వ్యాలీకి వేసిన నేను ఈ టవల్లో. సో మళ్ళీ ఇప్పుడు వేసిన అంటే ట్రిప్ ఉంది కాబట్టి వేసిన. సో ఎక్కడికి వెళ్తున్నాం, ఎలా వెళ్తున్నాం, ఎప్పుడు వెళ్తున్నాం, ఎవరెవరు వెళ్తున్నాం అనేది ముందు మీకే తెలిసిపోతుంది. సో ఎక్కడికి వెళ్తున్నాం అనేది అయితే నాకు కూడా క్లారిటీ లేదు. ఏమైందన్న రోడ్డు మీద అయ్యప్పో. సో నేను మా వైఫ్ ఉన్నాం ఇప్పుడైతే ప్రజెంట్ నా కార్లో. సో ఇంకా ఇద్దరు యాడ్ కాబోతున్నారు అండ్ ఇంకో కార్ కూడా యాడ్ కాబోతుంది. సో ప్రజెంట్ అయితే నేను ఎయిర్పోర్ట్ రోడ్లో ఉన్నా. సో ఇక ఎయిర్పోర్ట్ ఎగ్జిట్ తర్వాత మన శంషాబాద్ ఓఆర్ఆర్ ఎగ్జిట్ ఉంటుంది కదా, సో అక్కడ మన ఫ్రెండ్స్ వెయిట్ చేస్తున్నారు. ఫ్రెండ్స్ అనొచ్చు, ఫ్యామిలీ అనొచ్చు, రిలేటివ్స్ అనొచ్చు, ఇంకేదన్నా అనొచ్చు ఏదన్నా అనొచ్చు ఇంకా. సో వాళ్ళైతే వెయిట్ చేస్తున్నారు. మనం వెళ్ళేసి అక్కడ మనం కలుసుకొని మార్నింగ్ కొంచెం పొద్దున అయిన తర్వాత కలుసుకుంటాం ఇంకా మళ్ళీ బ్యాక్. ఇది లైనప్ డైరెక్ట్ మహబూబ్ నగర్కి వచ్చి ఇక చూపిస్తున్నా. సో బేసిక్లీ చెప్పినా కదా ఫ్రెండ్ ఎవరో కదా ఆల్ఫా అది వచ్చేది. ఆల్ఫా కార్, నా కార్, 2 కార్స్. సో ఇప్పుడైతే ప్రజెంట్ మహబూబ్ నగర్లో ఉన్నాము. సో ఇప్పుడు మీరు ఇక గెస్ చేయండి, ఇంకా రూట్స్ అనేది చెప్తూ పోతుంటా కానీ డెస్టినేషన్ అయితే పిలిచి గెస్ చేస్తారో లేదో కమెంట్ సెక్షన్లో చెప్పండి. బై ద వే చిన్న అప్డేట్ చేసిన మన కార్కి. సో చెప్పండి కమెంట్ సెక్షన్లో బాగుందా లేదా అనేది. సో బేసిక్లీ ఈ హెడ్ ల్యాంప్స్ వచ్చేసి బాలాజీవి. సో ఇవి మనం స్వాప్ చేసినాము. సో మంచిగా ఉంటే మనమే పెట్టేసుకుందాం. ఇక మీరు చెప్పండి కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి ఇక ఈ రెడ్ డిఆర్ఎల్స్ తోటి బాగుందా లేకపోతే వైట్ తోటి బాగుందా అనేది తెలిసి. సో ఆల్మోస్ట్ మనం 180 కిలోమీటర్స్ వచ్చినాం. కర్ణాటక బార్డర్కి అయితే వచ్చేసినాం. క్రాస్ అయినాం యాక్చువల్లీ. సో ఈ నుంచి స్టార్ట్ అయ్యా కాప్స్ ఈడ పట్టుకుంటారో ఏం కథనో కూడా తెలియదు. ఇక ఏమంటావు అయ్యా, నిఖిల్ ఫోన్ చేస్తాడు. ఏం కాదు, వేసుకో. సో ఆల్మోస్ట్ ఒక 70-80 కిలోమీటర్స్ నుంచి ఒకటే రోడ్ ఉంది, సింగిల్ లేన్ రోడ్డు, అన్ని గుంతలు ఇంతలు. అసలు బండి 60 దాటలేదు బండి. ఇక మళ్ళీ ఇక ఈ గ్యాప్లో ఏమంటారు విలేజెస్ వస్తున్నాయి, టౌన్స్ వస్తున్నాయి, అందరు అడ్డం నడిపిస్తారు. ఒక్కొక్కడేమో అంటే ఆపోజిట్లో వచ్చుకుంటా ఫోన్లు పట్టుకొని తిరుగుతారు. ఏం అర్థమవుతలేదు. ఇగో గుంతలు చూడండి, సడన్గా గుంతలు. ఇక జరుగుతలేరు, చేస్తలేరు, అసలు ఏం అర్థమవుతుంది. గ్యాప్లో వీడియో కాల్ కూడా మాట్లాడుతున్నా. నిక్కీ భాయ్, నీ ఫ్యాన్స్ అందరు మిస్సింగ్. నేను ఇంగ్లీష్ రే, నువ్వు కన్నడ ఏమంటారు యుఎస్కి పోయినావు కదా. ఇంగ్లీష్ గుడ్ ఖాళీ ఇచ్చి పడేస్తుండే ఇంగ్లీష్. ఎప్పుడు వస్తున్నావు మరి ఇండియా? అదొకటే వచ్చు. మన రెడ్ అలర్ట్ ఫ్యాన్స్ అందరు ఎప్పుడు అనుకుంటప్పుడు ఇక అంతేనా? కింద కమెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయరు ఇక మనోడు ఎప్పుడు రావాలి, ఇలాంటి ఫన్ ట్రిప్ ఎప్పుడు చేద్దాం అనేది. వీడియో కాల్ కంప్లీట్ చేసుకుంటా. ఇగో ఈ రోడ్స్ కూడా చూడరి, ఎంత ఒకటే దల్లా నడుస్తుంది. నేను ఇంకా లోవరింగ్స్ తీసినా కాబట్టి పర్లేదు, ఈ మాత్రం అన్నా నడిపిస్తున్నా. లేకపోయింటే ఇంకా నేను ఎన్నో ఉంటుండే, ఆల్ఫా ఎన్నో ఉంటుండే. ఇంకా స్టోరీ నాకు అర్థమైపోయింది. చలో ఇక ఈ రోడ్ క్లియర్ అయిన తర్వాత నాకు తెలిసి డైరెక్ట్ అక్కడనే ఉన్నట్టుంది. 87 కిలోమీటర్స్, 2 hours 12 minutes. షట్, 12:54కి రీచింగ్ అయిన చూడు. మొత్తం ఆఫ్ రోడింగ్కి వెళ్ళిపోతుంది పెద్ద మనిషి. చలో ఇది వైండ్ అప్ చేసుకొని నేను డైరెక్ట్ మన డెస్టినేషన్ కాడ కలుసుకుంటా. లాంగ్ స్ట్రగుల్, 400 meters వచ్చేసినాము.
పోయి పార్కింగ్ చేయాలి. ఏంది పార్కింగ్ అటు చూపిస్తున్నావు? నడుచుకుంటే పోవాలా ఇప్పుడు? ఓకే ఓకే అన్న, ఓకే ఓకే. చలో కార్లు పార్కింగ్ చేసేసి పోదాం ఇక. ఫైనలీ టెంపుల్కి అయితే వచ్చేసినాం. టెంపుల్ అయితే క్లోజ్ అయిపోయింది అంట. 1 o'clock క్లోజ్ అంట. కరెక్ట్ 1:10కి వచ్చినాం. రోడ్స్ వల్ల మనం బిస్కెట్ అయిపోయింది, కానీ అట్లీస్ట్ బయట నుంచి అన్న చూసుకుందాం అని చెప్పేసి. ఈ వైబే డిఫరెంట్ ఉంది మొత్తం. ఇదంతా కోటలా ఉంది. అక్కడ చూడండి, ఆ పైన దాకా వెళ్ళొచ్చు కానీ క్లోజ్ అయితే అయిపోయింది. ఈ నుంచి నెక్స్ట్ ఏడికి తెలియదు ఇక. చెప్పడం మర్చిపోయినా, ఇది ఎక్కడ హంపీకి వచ్చినాం మనం. హంపీకి వచ్చినాం. అండ్ ఇది టెంపుల్ వచ్చేసి, సో బేసిక్గా ఇది విరూపాక్ష టెంపుల్ అంటారు. సో ఏ దేవుడు ఉంటాడు అనేది మనకు ఐడియా లేదు, కానీ చాలా ఓల్డ్ టెంపుల్ లాగా కనిపిస్తుంది. అయితే ఒక ప్లేస్కి వచ్చేసినాం. సో మ్యాక్సిమం అందరు ఇది గుర్తు పట్టిర్రు అని అనుకుంటున్నా. గుర్తు పట్టని వాళ్ళకి జస్ట్ ఏ సెకండ్ వినా కదా, చూసుకోవచ్చు. 50 రూపీస్ నోట్ పైన కనిపిస్తుందా? సేమ్ అర్థమవుతుందా? దీనిపైన ఏది ఉందో అది ఈయనే ఉంది. సో దీన్ని ఆధారంగా చేసుకొని మనకి 50 రూపీస్ నోట్ పైన పెట్టారు. సో యూ కెన్ సీ దిస్.